రాష్ట్రంలో వీఐపీ ట్రీట్మెంట్ తగ్గి కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తనతో సహా అందరికీ 6 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తయిందని, ప్రతి ఒక్క అధికారి ప్రజాప్రతినిధి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పిఠాపురం మండలం కుమారపురంలో నిర్మించిన మినీ గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు. నమ్మి గెలిపించిన ప్రజల కోసం ఒళ్లు వంచి పనిచేస్తానన్నారు. కనీసం 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం మండలం కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. 6 నెలల్లో ఏం చేశారన్న వైసీపీ నేతల విమర్శలకు డిప్యూటీ సీఎం బదులిచ్చారు. గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డు సృష్టిస్తే కూటమి సర్కారు పల్లె పండుగ, గోకులాలు, జీతాలు, పింఛన్ల పంపిణీతో అభివృద్ధి సాధించామన్నారు. శ్రమ ఉన్నచోటే పెట్టుబడులు వస్తాయన్న పవన్ కళ్యాణ్ రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు, గవర్నమెంట్ డైరీస్. ఈరోజు మనం నిర్మించిన 12,500 గోకులాలు కానీ, భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 గోకులాలు కానీ కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుతుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం. ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ, చిన్న రైతాంగానికి కానీ, పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అధికారం తనకు అలంకారం కాదని, బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. రానున్న రోజుల్లో పిఠాపురంలో ప్రతి గ్రామానికి వెళ్లి పేరు పేరునా పలకరిస్తానని తెలిపారు. పిఠాపురానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని, అందుకు అధికారుల సహకారం కావాలని కోరారు. అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుతుంది. కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారి కానీ, ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలే వస్తాయి, అభివృద్ధి ముందుకెళ్తాయి. నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకుంటాం. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకోండి. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. ఇటీవల అభిమానులు ప్రవర్తిస్తున్న తీరుపై పిఠాపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ ఎలా స్పందించాలో అభిమానులకు తెలియాలన్నారు. ప్రమాద సమయాల్లో కేరింతలు, అరుపులు సరికాదన్నారు. పోలీసులకు సహకరించాలని అభిమానుల్ని కోరారు.